పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసే వరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో జరిగిన కీలక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయని, మిగిలిన 10% పనులను పూర్తి చేస్తే ఏ ప్రాంతం రైతులకు సాగునీరు అందుతుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తట్టడు మట్టి తీయకపోగా ప్రాజెక్టును గాలికొదిలేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకుని వెంటనే పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు కాకుండా కేవలం కొడంగల్కు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాజెక్ట్ 90% పూర్తయినాక ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి? అది కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఇది తప్ప ఈ ప్రాంత ప్రజలకు నష్టమవుతుందని ఎందుకు ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు? నిజంగా ప్రజలకు మేలు అవుతుందంటే ముఖ్యమంత్రి స్థానంలో 10 మెట్లు దిగైనా మేలు చేయాలి. కానీ మూర్ఖంగా కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచనతోని అక్కడ కాళేశ్వరం కూల్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య చెక్ డ్యామ్స్ పేరు చేస్తున్నారు, అక్కడ బాంబులు పెట్టి. ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది, కాళేశ్వరం కూడా చెక్ డ్యామ్, కాళేశ్వరం కూడా ఏమైనా కూల్చేశారేమో బాంబులు పెట్టి. ఇప్పటిదాకా మాకు అనుమానం, ఇప్పటిదాకా ఏదో పోనీలే టెక్నికల్ గా అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు అనుమానం ఏమొస్తుందంటే అక్కడ చెక్ డ్యామ్ ఎట్లయితే బాంబులు పెట్టి కూల్చేస్తున్నారు, కాళేశ్వరం కూడా అదే కక్ష, అదే విధంగా చేశారేమో. పోనీ అట్లా రిపేర్ చేస్తామంటే కనీసం అక్కడ కాళేశ్వరం కడుతున్నా రిపేర్ చేస్తామని చెప్తున్నప్పుడు ఆ కాంట్రాక్టర్ చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ అయిపోతుంది. 3 సంవత్సరాల నుండి అది 2 సంవత్సరాల నుండి అది ఎట్లా కూలిపోతుందని ఆలోచిస్తున్నారు తప్పిస్తే దాన్ని రిపేర్ చేసి ప్రజలకు దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులకు అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాళేశ్వరంలో మిగతా ప్రాజెక్టులన్నీ ఉన్నాయి, రిజర్వాయర్లు, అవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే. ఏమనంటే కాళేశ్వరం ఒకటి కూలిపోయిందని మాట్లాడుకుంటాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇవ్వని పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రైతన్నలకు మేలు జరగాలంటే అక్కడ కాళేశ్వరం రిపేర్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి అయితే పూర్తి చేయాలి. వికారాబాద్ ఏం శాంక్షన్ అయినా కానీ వికారాబాద్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా పనిచేస్తలేడు ఆయన. నేను కొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రిని, పేరుకు మాత్రం నేను వికారాబాద్ జిల్లా చెప్తా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసిని అని చెప్తా, తెలంగాణ ముఖ్యమంత్రిని అని చెప్తా, పనులు మాత్రము నేను కొడంగల్కే చేస్తా అని మనం చూస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా తల్లి ఉంది అంటే పిల్లలందరికీ కూడా సమానంగా చూస్తుంది. ఇంకెవరైనా బలహీనంగా ఉన్నటువంటి పిల్లోడు ఉంటే వారికి ఇంకొక పూట ఎక్కువ పెడతారు. కానీ ఈయనది ఉల్టా ఉంది, బలహీనంగా ఉన్నా పర్వాలేదు, వాడు చచ్చిపోయినా పర్వాలేదు, నేనేం చేయాలనుకుంటే గదే చేస్తా అనేటటువంటి ఉద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అయితే మేము ఇప్పుడు పొద్దుటి నుంచి గౌరవ మాజీ మంత్రి వర్యులు సబితమ్మ మేమందరం కూడా కలిసి వికారాబాద్ పట్టణంలో కూడా తిరిగినాం. ఈరోజు తిరిగితే ఎక్కడ కూడా పరిపాలన మీద దృష్టి సాధిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. ప్రాజెక్ట్ 90% పూర్తయినాక ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి? అది కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఇది తప్ప ఈ ప్రాంత ప్రజలకు నష్టమవుతుందని ఎందుకు ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు? నిజంగా ప్రజలకు మేలు అవుతుందంటే ముఖ్యమంత్రి స్థానంలో 10 మెట్లు దిగైనా మేలు చేయాలి. కానీ మూర్ఖంగా కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచనతోని అక్కడ కాళేశ్వరం కూల్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య చెక్ డ్యామ్స్ పేరు చేస్తున్నారు, అక్కడ బాంబులు పెట్టి. ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది, కాళేశ్వరం కూడా చెక్ డ్యామ్, కాళేశ్వరం కూడా ఏమైనా కూల్చేశారేమో బాంబులు పెట్టి. ఇప్పటిదాకా మాకు అనుమానం, ఇప్పటిదాకా ఏదో పోనీలే టెక్నికల్ గా అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు అనుమానం ఏమొస్తుందంటే అక్కడ చెక్ డ్యామ్ ఎట్లయితే బాంబులు పెట్టి కూల్చేస్తున్నారు, కాళేశ్వరం కూడా అదే కక్ష, అదే విధంగా చేశారేమో.